హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ వచ్చేసి ట్యూస్డే అనమాట. ట్యూస్డే మార్నింగ్ ఇప్పుడు టైం 8:30 అవుతుంది. సో నేను రెగ్యులర్గా డైలీ చేసుకునే పూజ అది కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే నేను అక్కడ కిచెన్లో కాఫీ పెట్టేసి వచ్చాను. సో అది మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కమెంట్స్లో రాయండి, ఓకేనా? సో పదండి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. సో మిల్క్ ఏంటంటే నేను స్నానం అయిపోతేనే మిల్క్ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసి ఇంకా నా ముగ్గు పెట్టడం, పూజ చేయడం ఆ పనులన్నీ చేస్తాను. ఈలోపు కాగుతాయి అన్నమాట. సో తర్వాత ఇక్కడ చిద్వికి బ్రష్ చేయించాను. చిద్వి పాలు తాగుతున్నాడు అండ్ చిద్వితో పాటు నేను కూడా కాఫీ తాగేసాను. కాఫీ తాగేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలు. సో ఇంకా ప్యాన్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ బ్యాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. సో చిద్వికి ఈ బాక్స్ కావాలంట. సో ఇది ఇవ్వమని అడుగుతున్నాడు, కానీ నేను ఇది ఇస్తే మొత్తం అన్నీ కలిపేస్తాడని నేను ఇవ్వలేదు. ఇక్కడ నేను మా కన్వర్జేషన్ తీసేసాను, బికాజ్ బ్యాక్గ్రౌండ్లో దేవుడు సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా, సో కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి అందుకే. సో చిద్వికి ఈ చాపర్తో వెజిటబుల్స్ కట్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో అందుకే చూస్తేనే వచ్చేస్తాడు. ఇన్కేస్ చిద్వి చూడకుండా కూడా నేనే పిలుస్తాను, కాసేపు ఎంజాయ్ చేస్తాడు కదా అని. సో ఇంకా ఈలోపు ప్యాన్ హీట్ అయిపోయింది. ఇంకా నేను గుంత పొంగనాలు అనేది వేసేస్తున్నాను. సో ఈ పొంగనాలు వేసేసి ఇంకా ఇవి కొంచెం కుక్ అవ్వాలి కదా. ఈలోపు ఈ డబ్బా కొంచెం ఖాళీ ఉంది కదా, పోపుల బాక్స్ అనేది, అది ఫిల్ చేస్తున్నాను. సో ఇందులో క్యాష్యూస్ అండ్ ఎండుమిర్చి, పల్లీలు అవి అయిపోయినాయి. సో అవి వేస్తున్నాను. ఈలోపు ఇవి ఒక సైడ్ కుక్ అయిపోయాయి. సో వాటిని ఇంకా తిప్పుతున్నాను. సో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడైతే ఈ మధ్య చాలా కష్టం అవుతుందండి. సో ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వస్తుంది కదా, రీసౌండ్ వస్తుంది. అందుకే ఇంకా ఫ్యాన్ లేకుండా కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు మొత్తం డ్రెస్ అంతా తడిచిపోతుంది, పైన టీషర్ట్ అంతా. సో అంత వేడిగా ఉందన్నమాట. సో తర్వాత ఇంకా మిగతావి కూడా వేసేసి ఇంకా చిద్వి ఉన్నాడు కదా, ఈ చిద్వి అయితే పొంగనాలు కూడా తినడు. సో తన కోసం దోశ ఉండాలి అనమాట. ఇంకా అందుకే దోశ వేస్తున్నాను, ఒక 2 చిన్న దోశలు. సో ఈ పొంగనాల్లోకి వచ్చేసి చట్నీ నిన్న అంటే ముందు రోజు మండే రోజు కొత్తిమీర పచ్చడి చేశాను. సో అదే ఉంది, కొత్తిమీర అండ్ పల్లీ పచ్చడి. ఇంకా వాటితోటి తినేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తినేసి యాజ్ యూజువల్ ఇంకా క్లీనింగ్ అంతా చేసేసాను. తర్వాత చిద్వికి బాత్ కూడా చేయించాను. చిద్వి ఇక్కడ ఇంకా ఆడుకుంటున్నాడు. తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత అండి ఈ క్లిప్. సో నేను బట్టలన్నీ వాష్ చేశాను. ఈరోజు కొన్ని ఎక్కువనే ఉన్నాయి, ఒక 1 అవర్ పట్టింది. సో తర్వాత ఇంకా అవి కండిషనర్లో వేస్తున్నాను. వాష్ చేసేది అంతా అయిపోయింది అండ్ జాడించడం కూడా అయిపోయింది. ఇంకా అవన్నీ కండిషనర్లో వేసేస్తున్నాను. సో తర్వాత చిద్వి ఏం చేస్తున్నాడు పదండి చూద్దాం. On holiday, I know. Which country you are going? I'm going to America to catch a plane. America? Yes. Who is there in America for you? I'm this captains. క్యాప్టెన్స్ ఏం చెప్తున్నావు నాన్న? Can I come too? Okay, sure. Sure. మీ చిద్వి, కెన్ ఐ చిద్వి? I'm okay. I'm going to use suitcase. Can we go, Daddy? Where is my ticket? Here we go. Now let's go on holiday together. Okay. వేర్ ఇస్ యువర్ పాస్పోర్ట్? Oh, my passport. But I just want to... Daddy. But Amma, I am waiting for the airplane. Oh no. Passport or the Airplane. ఓకే గో.
బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ జర్నీ, Okay. హ్యావ్ ఏ నైస్ అండ్ సేఫ్ జర్నీ చిద్వి. Okay. సో అదండి ఈ బ్యాగ్స్ పైన ఉండేటివి ఏదో వెతకడానికని కిందకి దింపితే ఇంకా అవి పైన పెట్టనివ్వలేదు చిద్వి. సో ఈ బ్యాగ్ తీసుకొని అమెరికా వెళ్తాడంట. సో చాలా క్యూట్గా అనిపించింది, అందుకే షూట్ చేశాను. ఎక్కడో కార్టూన్స్లో చూసింటాడు, ఇంకా అవన్నీ కాపీ చేస్తుంటాడు. సో పిల్లలైతే అందరూ నాకు తెలిసి ఇలానే ఉంటారు, ఏదైనా చూస్తే అది వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తుంటారు. సో చిద్వి అయితే అంతే, ఏదైనా చూసింది తర్వాత నెక్స్ట్ తనకి బోరు కొట్టినప్పుడు అలాంటి పనులు చేస్తుంటాడు అనమాట. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది అవి చూస్తే, అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అండ్ తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది, ఇంకా మరి కిచెన్లోకి వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ టమోటో పచ్చిమిర్చి ఉన్నాయి, కొన్ని బీన్స్ ఉన్నాయన్నమాట. సో లాస్ట్ సండే మార్కెట్లో ఏం లేదు, దొరకలేదంట, ఇంకా అందుకే ఏం లేవు. ఇంకా వీటితోనే జస్ట్ టమోటో చారు పెట్టేసి అండ్ బీన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా అంతే ఇవాళ వంట లంచ్కి. సో ఇంకా టమోటోస్ అన్ని కట్ చేసి ఇంకా కుక్కర్లో పెట్టేశాను వెజెస్కి. తర్వాత ఇంకా బీన్స్ బాగా వాష్ చేసి ఇంకా అవి కట్ చేస్తున్నాను. అస్సలు తెలియట్లేదు ఈ లాక్డౌన్ టైంలో నాకు అనిపిస్తుంది నేను ఎక్కువ కిచెన్లోనే ఉంటున్నానేమో అని, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. సో ఎలా టైం అయిపోతుందో తెలీదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా 10కి ఆ టైంకి అవుతుంది కాబట్టి తర్వాత ఇంకా మరి వెంటనే వంట చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు. మీరేమంటారు చెప్పండి కమెంట్స్లో. ఒక పక్కేమో రసంకి పోపు పెట్టేశాను, ఇంకా ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఆనియన్స్ అన్నీ కుక్ అయిపోయాయి, ఇంకా అందులోకి బీన్స్ యాడ్ చేశాను. ఇవి రెండు చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీసే కాబట్టి నేను అంత క్లియర్గా ఏం చూపించలేదు. అది కాక నేను ఇంతకుముందు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను టమోటో చారు అండ్ బీన్స్ ఫ్రై. సో అంతే, చాలా సింపుల్ ఇవాళ మా లంచ్ అయితే ఇదే. ఇంకా రసంకి పెట్టిన పోపు కుక్ అయిపోయింది, అందులోకి నేను టమోటా ప్యూరీ ఉంది కదా అది యాడ్ చేశాను, ప్యూరీనా ఏదో ఒకటి. సో తర్వాత ఇందులోకి ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండ్ రసం పౌడర్ వేసి, రసం పౌడర్ ఇప్పుడే వేయను లాస్ట్లో వేస్తాను. సో ఇవన్నీ బాగా మరిగించుకుంటాను. తర్వాత ఇంకా ఈ పక్క బీన్స్ కూడా కుక్ అయిపోయాయి, ఇందులోకి కారం ఉప్పు అండ్ ఎండు కొబ్బరి పొడి. సో ఇవి ఒకటి వేస్తాను, ఇంకేం వేయను, చాలా బేసిక్ అనమాట. ఆనియన్స్ వేస్తాను, ఆనియన్స్ కుక్ అయిన పోపు వేస్తాను, పోపులో ఆనియన్స్ కుక్ అయిన తర్వాత బీన్స్ వేస్తాను, బీన్స్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఉప్పు కారం అవి యాడ్ చేస్తాను. తర్వాత ఇంకా రసం మరుగుతుంది కదా, ఇంకా కొత్తిమీర వేసి రసం పొడి కూడా వేసాను అండ్ లాస్ట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. సో అంతే, ఇవి రెండు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో తర్వాత ఇక్కడ రామ్ వాటర్ మిలన్ కట్ చేశారు. చిద్వి వాటర్ మిలన్ అస్సలు తినడనమాట. సో చిద్వికి వాటర్ మిలన్ తినిపించడానికి ఇక్కడ కాసేపు వాళ్ళ డాడీ చిద్వితో లూడో ఆడుతున్నాడు. సో అలా అయితే ఏదో ఒకటి చెప్పి పెట్టచ్చని, సో అది కూడా బలవంతంగా తిన్నాడు. ఒక 5-6 పీసులు తిన్నాడేమో చిన్నవి, అంతే. ఇంకా అక్కడ బకెట్ కనిపిస్తుంది కదా, ఇంకా బట్టలన్నీ ఆరేయాలన్నమాట. సో అందుకే అక్కడ పెట్టేశాను. సో తర్వాత ఇంకా లంచ్ చేయలేదు, ఇందాక కొంచెం వాటర్ మిలన్ తిన్నాము, అందుకే కొంచెం లేట్గా చేద్దామని ఈలోపు ఇంకా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను నేను. తర్వాత ఈ బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఇవి కూడా ఆరేస్తున్నాను. ఇంకా ఈ బట్టలు ఆరేసిన తర్వాత చిద్వికి తినిపించేసి ఇంకా నేను తింటున్నాను. సో ఇదే ఇవాళ మా లంచ్. అన్నం, టమోటా రసం, బీన్స్ ఫ్రై అండ్ పెరుగు అండ్ ఇది వచ్చేసి చింతాకు పప్పు. ఇది ముందు రోజుది, మండే రోజుది. సో చింతాకు పప్పు అంటే చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో. సో ఈ చింత చిగురు అనేది సండే మార్కెట్లో తీసుకొచ్చారు రామ్. సో చాలా బాగుండింది. నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ తర్వాత తింటున్నాను. 2016లో తిన్నాను చింతాకు పప్పు, తర్వాత తినడం ఇదే ఇంకా 4 ఇయర్స్ తర్వాత. చిద్వి పడుకున్న తర్వాత నేను ఇవాళ మార్నింగ్ నుంచి చేస్తున్న వ్లాగ్ ట్రిమ్ చేస్తున్నాను.
సో ఇప్పుడైతే నా కిచెన్ చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి హాల్లో నుంచి చూస్తే కిచెన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో చాలా తక్కువ సెల్ఫ్సే ఉంటాయి. అండ్ కిచెన్లోకి ఎంటర్ అయితేనే ఫస్ట్ ఇక్కడ ఒక 4 సెల్ఫ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇందులో నేను గ్రాసరీస్ అవి పెట్టాను. సో ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ చేయనివన్నీ పెట్టాను. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది ఒక కార్డ్బోర్డ్ ట్రే. సో ఇది దేనికో వచ్చింటే ఈ ట్రేలో నేను ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నీ నీట్గా ఇలాగా క్లిప్స్ పెట్టేసి అన్నీ పెట్టాను. సో తర్వాత ఇందులో వచ్చేసి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, మసాలా ప్యాకెట్స్, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర, ఆవాలు అలాంటివి మనం బాక్స్లోకి పోసుకున్నాక రిమైనింగ్ ఉంటాయి కదా. సో వాటికి క్లిప్స్ పెట్టేసి ఇలాంటి టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదా, ఇవి కలర్ పోయినవి నేను వీటిని పెట్టడానికి వీటికి యూస్ చేస్తాను. సో ఇవి పెట్టి అన్నీ ఒక డబ్బాలో వేసాను. సో దీని పక్కన ఇది వచ్చేసి స్నాక్స్ది. ఇందులో స్నాక్స్ ఓపెన్ చేసినవి ఏమైనా ఉంటే ఇందులో పెట్టేస్తాను. సో తర్వాత ఇక్కడ కొన్ని బిస్కెట్స్ అవి పెట్టాను. అండ్ దాని కింద వచ్చేసి ఇది అనమాట కిచెన్లో మెయిన్ యూజ్ అయ్యేది వచ్చేసి ఈ సెల్ఫ్. ఇంకా ఇందులో ఫస్ట్ ఈ కార్నర్లో వచ్చేసి కందిపప్పు పెట్టాను, దానిపైనే సాల్ట్ పెట్టాను. అండ్ తర్వాత పసుపు, కారం, ఇంకా ఇది వచ్చేసి పప్పులు, పుట్నాలు కదా, పుట్నాలు మేమైతే పప్పులు అంటాము. సో దాని కింద వచ్చేసి రైస్ ఫ్లోర్, ఇది రేర్గా యూజ్ చేస్తాను కాబట్టి కింద పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి బిర్యానీకి యూజ్ చేస్తాం కదా, చెక్క, లవంగాలు, యాలక్కాయలు అవన్నీ ఇందులో వేసి, ఇంకా ఇది ఎప్పుడూ రేర్గా యూజ్ చేస్తాం మేమైతే, అందుకే దీన్ని కింద పెట్టేసి దీనిపైన ఇంకా రసం పౌడర్, సాంబార్ పౌడర్, అండ్ ఇది వచ్చేసి పల్లీ పౌడర్. నేను పల్లీ పౌడర్ ఎప్పుడైనా కానీ ఒకసారి చేసి పెట్టేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా తొందరగా కావాలంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ధనియాల పొడి. నేను ఇక్కడ రసం పౌడర్, సాంబార్ పౌడర్ రెండు రెడ్ కలర్లో ఉంటాయి కదా, సో కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి ఇక్కడ మార్కర్ తోటి రాసుకున్నాను. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి త్రీ లైన్స్లో పెట్టానమాట. ఫస్ట్ వచ్చేసి ఇందాక చూపించాను, సెకండ్ వచ్చేసి ఇంకా చిద్వి హార్లిక్స్, అండ్ ఇది వచ్చేసి బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, అండ్ తర్వాత చింతపండు. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి తినడానికి పల్లీలు కాదు, పుట్నాలు అండ్ కొబ్బరి వేసిన పొడి. అండ్ ఇది వచ్చేసి ఇంకా చపాతీ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం కదా తిక్కినప్పుడు, సో అది దాని మీద పెట్టేసాను. ఇంకా ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా షుగర్. ఇది ఇలా ఉంటుంది జనరల్గా షుగర్. అండ్ ఇది కాఫీ పౌడర్, దీనిపైన టీ పౌడర్ పెట్టాను. ఇంకా ఇది మనం రైస్లోకి అట్లా తినడానికి సాల్ట్. అండ్ ఇది వచ్చేసి అయిపోవచ్చింది పల్లీ పొడి అనమాట. సో ఇది వచ్చేసి ఉప్పు మిరపకాయలది డబ్బా. అండ్ ఇది వచ్చేసి ఇందులో పోపు దినుసులన్నీ వేసాను. సో ఇదనమాట. ఇంకా ఇది ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటిది కుకింగ్ సోడా ఇక్కడ పెట్టాను. సోడా పొడి అంటాం కదా అది, అండ్ హనీ. అండ్ ఇంకా ఇందులో వచ్చేసి ఇది ఒక పికాచు డబ్బా, ఇందులో రబ్బర్ బ్యాండ్స్ వేసి పెట్టాను. సో ఎందుకైనా కిచెన్లోకి ఏదైనా క్లోజ్ చేయడానికి అలా యూజ్ అవుతాయని చెప్పి చిన్న చిన్న కలర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసి పెట్టాను. అది. ఇంకా ఇది వచ్చేసి బార్లీ పౌడర్. సో ఇది ఎప్పుడైనా ఒకసారి తాగుదాం అనుకుంటాను కానీ ఎప్పుడు మర్చిపోతుంటాను, సో అది అలానే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ పౌడర్. సో నేను ఆరెంజ్ పీల్తో చేసుకుంటాను కదా, ఆ పౌడర్ కూడా ఇక్కడే పెట్టేశాను. సో అది ఓవరాల్గా ఈ సెల్ఫ్ అయితే. సో పైన అది ఇందాక చెప్పాను కదా, దాని కింద ఇది. దీని తర్వాత ఇక్కడ థర్డ్ సెల్ఫ్లో ఇంకా మిక్సీ పెట్టాను, మిక్సీ జార్స్ అవి, అండ్ ఇడ్లీ పాత్ర, అండ్ ఇంకా ఇవి ఉంటాయి కదా డీప్ ఫ్రై చేసినప్పుడు యూజ్ చేసే గరిట, అండ్ చపాతీ కర్ర, అండ్ ఇవన్నీ. సో ఇక్కడ న్యూస్ పేపర్స్ కొన్ని ఎప్పుడైనా వెజిటబుల్స్ అలాగా కట్ చేసినప్పుడు చెత్త వేయడానికని ఇక్కడ పెట్టాను. అండ్ ఇంకా హాట్ బాక్సెస్, అండ్ చాపర్, అండ్ మోటార్. కింద వచ్చేసి రాక్ సాల్ట్ది, అది ఇక్కడ పెట్టేశాను.
అండ్ ఇది వచ్చేసి ఇంకా దీని కింద ఆనియన్స్, వెల్లుల్లి, ఇంకా ఎంటీ బాటిల్స్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేశాను. ఆయిల్ క్యాన్ పెట్టాను, దాని పక్కనే ఇంకా గోధుమ పిండి పెట్టేశాను. సో ఆనియన్స్, వెల్లుల్లి, పొటాటోస్ అన్నీ ఇక్కడ పెడతాను. సో ఆనియన్స్ అయిపోయాయి ప్రజెంట్. సో ఇక్కడ వచ్చేసి నేను న్యూస్ పేపర్ వేసి దానిపైన ఈ మామూలుగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ కలర్ది, సో అది వేశాను. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా దీనిపైన డస్ట్ అలా పన్నా కూడా 2-3 డేస్కి ఒకసారి జస్ట్ మనం వెట్ క్లాత్తో క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో అందుకే దీనిపైన న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ పైన ఈ ప్లాస్టిక్ కవర్ అనేది వేసాను. ఇది వచ్చేసి పిల్లోస్కి వచ్చిన కవర్. సో ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇది వేసాను. సో అన్ని సెల్ఫ్స్కి అలానే వేసాను. అదే న్యూస్ పేపర్ అయితే మనం ఎవ్రీ టైం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మనం నీట్గా ఒకసారి క్లాత్తో తడి క్లాత్తో తుడిచేస్తే నీట్గా అయిపోతుంది. సో అది అండ్ తర్వాత ఈ పెద్ద డబ్బాలు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మామూలుగా కిలో ప్యాకెట్స్ అలా వస్తాయి కదా. సో అవి మామూలుగా ఇలాంటి చిన్న బాక్సులు అయితే ఇందులో పోస్తేనే కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి. సో ఆ మిగిలిపోయినవన్నీ ఒక బాక్స్లో వేసి పెడుతుంటే నేను కొరియాలో ఉన్నప్పుడు అవి అలానే మర్చిపోతుంటే చాలాసార్లు అలా అయింది. ఇంక అందుకే ఈసారి అన్ని పెద్దవి తీసుకున్నాను. ఇందులో అయితే ఒకటేసారి 1 కిలో ప్యాకెట్స్ అవి పడతాయి కదా ఏదైనా కానీ. సో అందుకే సాల్ట్ కానీ, షుగర్, ఇంకా కొన్ని పప్పులు కానీ వీటన్నిటికీ ఇంకా పెద్ద డబ్బాలు తీసుకొని ఇంక అన్నీ ఓపెన్ చేస్తేనే అందులో పోసేస్తే సరిపోతుంది అన్నట్టు నా ప్లాన్. సో అందుకే అన్ని పెద్దవి తీసుకున్నాను. సో ఇంకా ఈ సెల్ఫ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ సెల్ఫ్స్కి రైట్ సైడ్లో వచ్చేసి కౌంటర్ టాప్ ఉంటుంది. ఆ కౌంటర్ టాప్ కింద ఇంకా మనం తినడానికి యూజ్ చేసే ప్లేట్స్, గిన్నెలు అవి అన్నీ ఉంటాయి. సో దాని పక్కనే ఇంకో సెల్ఫ్ ఉంటుంది. సో ఆ సెల్ఫ్లో వచ్చేసి ఇంకా వంటకి యూజ్ చేసే సామాన్లన్నీ పెట్టాను. లైక్ నాన్ స్టిక్ ప్యాన్స్, కుక్కర్, దోశ ప్యాన్ అండ్ పొంగనాల ప్యాన్, డీప్ ఫ్రైకి యూజ్ చేసే ప్యాన్ అవన్నీ పెట్టాను. సో ఇవి దాని పక్కన ఇలా ఉంటాయి. ఈ రెండింటిని ఇంకా ఇలా పెట్టేశాను. ఇంకా తర్వాత సామాన్లు అయితే మా ఇంట్లో చాలా కొన్నే ఉంటాయి. సో అవి అన్నీ ఇక్కడ పెట్టేశాను. అండ్ తర్వాత ఇంకా కౌంటర్ టాప్కి వస్తే ఈ సెల్ఫ్స్ పైన ఎల్ షేప్ కౌంటర్ టాప్ ఉంటుంది ఇలాగా. సో ఫస్ట్ ఇంకా రైస్ కుక్కర్ అండ్ తర్వాత ఇక్కడ 2 ప్లేట్ పాయింట్స్ ఇచ్చారు. సో ఇంకా అక్కడైతే రైస్ కుక్కర్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఇక్కడ మిక్సీకి యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ స్టవ్ ఉంది. స్టవ్కి పైన పెద్ద విండో ఉంటుంది ఒకటి. సో ఇక్కడ ఇంకా విండో పైన ఈ హ్యాండ్ వాష్ అండ్ కొంచెం సర్ఫ్, స్టవ్ క్లీన్ చేయడానికి సర్ఫ్ అది పెట్టుకుంటాను. అండ్ ఒక స్టీల్ స్క్రబ్ అవన్నీ ఇంకా విండో పైన పెట్టేశాను. సో అన్ని విండోస్ ఏమి ఓపెన్ చేయను నేను, ఇది ఒక్కటే ఓపెన్ చేస్తాను వంట చేసినప్పుడు. డే టైంలో అంతా ఇది ఒక్కటే ఓపెన్లో ఉంటుంది. సో అంతే. అండ్ ఇంకా ఈ స్టవ్ దగ్గర ఇక్కడ నేను ఈ కార్నర్లో వచ్చేసి ఇది యూజ్ చేశాను. గరిటెలు పెట్టుకోవడానికి సపరేటర్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు ఏదో అంటారు. సో ఇందులో స్పూన్స్, ఇంకా వంటకి యూజ్ చేసే గరిటెలు, సర్వింగ్కి యూజ్ చేసే గరిటెలు అన్నీ అక్కడ పెట్టేశాను, సీజర్ అన్నీ. అండ్ దాని పక్కనే ఆయిల్ అండ్ గీ కింద పెడితే బాగా దిడ్డు అవుతుంది కదా, ఇంకా అందుకే ఈ ట్రేలో ఒక న్యూస్ పేపర్ వేసి సో ఇవి పెట్టేశాను. ఇంకా ఎప్పుడైతే ఆయిల్ అంతా పడుతుందో న్యూస్ పేపర్ చేంజ్ చేసి ఒకసారి వాష్ చేసి మరి ఇంకో న్యూస్ పేపర్ వేస్తే సరిపోతుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి షింక్, ఇది ఫైనల్గా కౌంటర్ టాప్ అయితే. తర్వాత ఇంకా స్టవ్ కింద 2 సిలిండర్స్, రైస్ అండ్ ఇవి వచ్చేసి డస్ట్బిన్కి యూజ్ చేసే కవర్స్ అన్ని ఇక్కడ పెట్టేశాను. అండ్ షింక్ కింద వచ్చేసి డస్ట్బిన్ పెట్టాను, అక్కడ పీతాంబరి పౌడర్ అవి పెట్టాను. సో అంతే, ఇదే మా కిచెన్. పెద్దగా ఏముండదు, చాలా చిన్నగా ఉంటుంది. సో అదే చూపించాను. ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు, అందుకే తన కోసమని చూపిస్తున్నాను. లేదంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు చూపించడానికి, బికాజ్ నేను ఆర్గనైజింగ్లో అంత పర్ఫెక్ట్ ఏం కాదు అందుకే.
సో నాకు వీలైనంతగా నేను సర్దుకున్నాను అనమాట. సో అది ఫైనల్గా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ యూజ్ చేస్తున్నానని మీలో ఎవరైనా అనుకోవచ్చండి. మేము ఉన్నది రెంట్ హౌస్లో. సో రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మనం షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది, హౌస్ షిఫ్టింగ్ అప్పుడు. అలాగా గ్లాస్ బాటిల్స్ మెయింటెనెన్స్ నాకు కష్టం అనిపిస్తుంది. సో ప్రజెంట్ అందుకే నేను ప్లాస్టిక్ బాటిల్స్ తోటి పని జరుపుతున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ నా వ్లాగ్ అండ్ నా కిచెన్ టూర్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, అండ్ నా చిన్న కిచెన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.